బేహీబాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 5 టెర్రరిస్టులు హతమయ్యారు. స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే టెర్రరిస్టుల కాల్పులో 2 భద్రతా సిబ్బంది గాయాలయ్యాయి. ఉగ్రవాదుల కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 వారాల్లో జమ్మూలో ఇది రెండో ఎన్కౌంటర్. సో ప్రెజెంట్ జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. బేహీబాగ్ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 5 టెర్రరిస్టులను హతం చేశారు. ఇండియన్ భద్రతా బలగాలు స్థానికుల పోలీసులతో కలిసి భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే ప్రస్తుతం టెర్రరిస్టుల యొక్క ఎదురు కాల్పుల్లో కూడా సుమారుగా 2 భద్రతా బలగాలకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం ఇంకా కూడా అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వారంలో ఇది రెండో ఎన్కౌంటర్ కావడంతో ఒకసారిగా అందరు కూడా హాట్ టాపిక్గా మారింది. అక్కడ కూడా చాలా ఉత్కంఠంగా ఎప్పుడేం జరుగుతుందో ఒక ఆవేదనతో భయాందోళనతో చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఉగ్రవాదులని అదుపులోకి తీసుకుంటున్నారు భద్రతా బలగాలు. ఇప్పటికే 5 ఉగ్రవాదులని హతమార్చారు. ఎదురు కాల్పుల్లో భాగంగా 2 భద్రతా బలగాలకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఎస్ గోపి, జమ్మూలో వారంలో రెండవసార్లు ఎన్కౌంటర్, ఒక్కసారిగా కాల్పులకు సంబంధించిన ఘటన హైలైట్ గా మారింది. అసలు ఏం జరుగుతోంది? భద్రతా బలగాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మనం కోల్పోవాల్సి వస్తున్న నేపథ్యంలో ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు? ఇంకా అటు సంబంధించినటువంటి టెర్రరిస్టుల గురించి ఎటువంటి అంచనాలు తెలుస్తున్నాయి? మనోజ్, కుల్గాం ఏరియాలో వారంలోనే ఈ రెండవసారి యొక్క ఎన్కౌంటర్ జరగడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కుల్గాం ప్రాంతంలో తీవ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో కుంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలకు పైన ఒక్కసారిగా తీవ్రవాదులు కాల్పులు జరపడం, ఎదురు కాల్పుల్లో 5 తీవ్రవాదులు కూడా హతమైనట్టుగా ఇప్పటికే అధికారికంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే కుల్గాం ప్రాంతంలోనే గత కొద్ది రోజులుగా తీవ్రవాదులు స్థావరం ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా కీలకమైన సమాచారం మేరకే భద్రతా బలగాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే వారంలో రెండవ ఎన్కౌంటర్ కావడము, అదేవిధంగా భద్రతా బలగాలకు తీవ్రవాదులకు జరిగిన కాల్పుల్లో 2 జవాన్లకు కూడా గాయాలవ్వడం జరిగింది. వాళ్ళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా 5 ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అయితే కుల్గాం ప్రాంతాన్ని ఎందుకు వాళ్ళు స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారన్న దానిపైన కూడా ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా మిలిటెంట్స్ ఉన్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. వారంలో రెండవసారి ఎన్కౌంటర్ జరగడంతో స్థానిక ప్రజలు కొంత భయాందోళనలో ఉన్నారు. ఏం జరగబోతుందో అన్న భయంతో అయితే స్థానిక ప్రజలు నివసిస్తున్న పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతినిత్యం భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తుంటారు, పహారా కాస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఒక్కసారిగా తీవ్రవాదులు భద్రతా బలగాల పైన కాల్పులు జరపడంతో ఎదురు కాల్పుల్లో 5 తీవ్రవాదులు అయితే చనిపోవడం జరిగింది. అయితే ఇంకా సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, అదేవిధంగా బిఎస్ఎఫ్ జవాన్లు, ఆర్మీకి సంబంధించిన జాయింట్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ఇంకా భద్రతా బలగాలు అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం రైట్ గోపి. సో ప్రజెంట్ మొత్తం మీద జమ్మూ కాశ్మీర్లో వారంలోనే రెండవసారి అక్కడ ఎన్కౌంటర్ కలకలం రేపుతోంది. భారీగా భద్రతా బలగాలు టెర్రరిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 5 టెర్రరిస్టులు హతం కాగా 1 భద్రతా బలగాలకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా, మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 20న గొప్ప ప్రారంభం. నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్, జీటీ రోడ్, శ్రీకాకుళం. See you there. సిఎంఆర్ షాపింగ్ మాల్, జీటీ రోడ్, సూర్యమహల్ జంక్షన్, శ్రీకాకుళం.